బడేటి బుజ్జి గారిని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అసలు అవును. బడేటి బుజ్జి గారు అకాల మరణం ఎలాగ సార్? అంటే ఆ షాక్‌కి గురైంది. ఏలూరంతా కూడా అవాక్కైనటువంటి ఒక సందర్భం అది. అంటే ఉమ్. ఆఫ్‌కోర్స్ ఇలాంటివేవి చెప్పి రావు. కానీ మీ స్పందన కూడా అప్పటి కొంచెం స్మృతించుకుంటే ఆ పరిస్థితులు ఎలా అనిపిస్తుంది? కొంచెం వివరించండి. అప్పుడంటే ఆయన ఓటమి చెందుతానని ఆయన అనుకోలే. ఏదో ఒకటి 1000, 2000 ఓట్లతో అయినా బయట పడతాననేది ఆయన అనుకున్నారు. యాక్చువల్‌గా ఆయన ఏంటంటే ప్రజలకి మనం అంత చేసాం, అంత దగ్గరగా ఉన్నాం కదా! ప్రభుత్వం మీద ఏ వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా నేను ప్రజలతో మమేకమై ఉన్నాను. డెఫినిట్‌గా నేను విన్ అవుతాను అనేది ఆయన అనుకున్నాడు. ఆయన ఓడిపోవడం కొంచెం ఆయన్ని మానసికంగా కృంగతీసింది. కానీ కొంచెం మెడికల్ చెకప్ ఇయర్‌లీ ఎళ్ళేవారు. ఆ ఇయర్ ఏంటంటే ఎలక్షన్ అవ్వటం వల్ల ఎళ్ళకపోవటం. ప్లస్ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో కూడా అంతకుముందు ఆయన బైరటిస్ ఆపరేషన్ చేయించుకున్నాడు. మెడిసిన్స్ కూడా విటమిన్ మాత్రలు గాని, అయి గాని ఏసుకోలేదు యాక్చువల్‌గా. ఎందుకంటే ఎలక్షన్ టైమ్‌లో కూడా కొద్దిగా నెర్వస్ వీక్‌నెస్‌గా వచ్చారు చివరికి. అంటే కొద్దిగా ఆల్మోస్ట్ ఆల్ పండగ అయ్యేసరికి వెళ్ళొచ్చు. ఎందుకంటే క్రిస్మస్ జనవరి ఫస్ట్ అన్న ఉద్దేశంతో ఆయన ఇక్కడ ఉన్నారు. జనవరి ఫస్ట్ పండగ గ్యాప్ లో డెఫినెట్ గా హాస్పిటల్ మరి చెక్కింగ్ అయితే వెళ్ళుండేవారు. మరి అప్పుడు ఇన్సిడెంట్ జరిగేది కాదు. ఆల్ ఆఫ్ ఏ సడన్ అది కూడా ఏంటంటే ఏదో పెయిన్ వచ్చి ఇదైతే మనకి ఇదయ్యేది. అది మ్యాసివ్ స్ట్రోక్ అవటం వల్ల మనకి ఆ పాసిబిలిటీ కూడా లేదు. విత్ ఇన్ సెకండ్స్ జరిగిపోయింది. ఆయన మరి 2 రోజుల ముందు ఏదో మెడ నొప్పి అని అన్నారని ఇంట్లో అన్నారు కానీ అసలు దాని గురించి ఆయన ఊహించడం. అంటే ముందు రోజు కూడా ఆయన ఎవరో ఒక దిన కార్యక్రమానికి వెళ్ళొచ్చారు యాక్చువల్. వెళ్ళొచ్చిన తర్వాత అర్ధరాత్రి ఫోన్ రావడం గబుక్కుని అంటే ఎప్పుడు మాకు అలా లేదు. ఆల్ ఆఫ్ ఏ సడన్ అంటే ఫోన్ రావడం ఇలాగా లెగట్లేదు అని అంటేనే మాకు వెంటనే ఇది జరిగిపోయింది అనేది అనుకున్నాం. ఏదో హాస్పిటల్కి తీసుకెళ్ళాం కానీ అక్కడ నో హోప్. ఆయన వచ్చిన ఏదో పెట్టి మనకి దాని మెషిన్ మీద పెట్టి కాసేపు ఏదో ఇది ఆడుతుంది, డొక్క ఆడుతుంది అంటారు. ఆ విధంగా నేను తప్పితే డాక్టర్ గారు ఎమ్మెల్యే ప్రసాద్ గారి దగ్గరికి ఇమీడియట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోపే తీసుకొచ్చాం కానీ నో ఛాన్స్ అయితే. ఓకే. అంటే మీరు చిన్నప్పటి నుంచి కూడా అన్నగారికి అనుచరుడిగానే ఉన్నారు. రాముడికి లక్ష్మణుడిలా పక్కనుండి. సడన్ గా అనుచరుడని ఇప్పుడు కాదండి, మాది నేనే కాదు, మా ఫ్యామిలీ అంతా కూడా కంబైండ్. మేము అందరం కూడా మేము పుట్టుక నుంచి అలాగే ఉండేవాళ్ళం. మాతో పాటు మేము మా ఇంట్లో 25 ఏళ్ళు ఉండేవాళ్ళు మామిడిపల్లి గంగరాజు గారని. ఇద్దరం కూడా కంబైన్డ్ గా ఉండేవాళ్ళం. 25 ఇయర్స్ ఒకటే పొయ్యి అనేది 25 ఇయర్స్ గడిచాం. తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయింది. వాళ్ళ అబ్బాయి కూడా పార్థసారథి గారు కూడా ఇప్పుడు నేను మా అన్నగారు ఎలాగ ఉంటాం, నేను ఆయన కూడా అదే విధంగా ఉంటాం. మామూలు కంబైన్. అంటే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు రాజకీయాలు ఎప్పుడు కూడా ముందుకు రావు. అంటే రాజకీయాలు ప్రథమం అవ్వవు. అవును. కుటుంబ నేపథ్యం ఉమ్. ముందు ఫ్రంట్ సీట్ అంతే. లో ఉంటాయి. మీ మొత్తం కుటుంబానికి ఎంత కాలం పట్టింది సార్ ఇప్పుడు బడేటి బుజ్జి గారి అకాల మరణం అనే షాక్ నుంచి కోలుకోవడానికి? అంటే షాక్ నుంచి అంటే ఇప్పుడు కూడా కోలుకోలేని పరిస్థితి. ఎందుకంటే బుజ్జి గారు లేరు అనేది మేము ఎప్పుడు అనుకోం. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఇంట్లో గడిపేదానికంటే బయటే గడపడం ఎక్కువ కాబట్టి ఊహించుకోవటం ఏంటంటే బుజ్జి గారు లేరు అనే మాటనే మేము ఊహించుకుంటే మళ్ళీ అవన్నీ జ్ఞాపకాలు గుర్తొస్తాయన్న ఉద్దేశంతో లేరు అనేది ఎప్పుడైతే ఆయన వర్ధంతి గాని జన్మదినం గాని చేసేటప్పుడు గుర్తొచ్చినప్పుడు కళ్ళు చెదిరిస్తాయి తప్పనిసరిగా. ఏదైతే అందరితో కలిసిమెలిసి ఏ విధంగా అయితే ఉండేవాళ్ళం అలాగే ఆ జనవరి ఫస్ట్ రోజున కానీ ఏదైతే పండగ రోజుల్లో కానీ ఉత్నే ఉన్నప్పుడు అంటే కుటుంబ సభ్యులతో ఎక్కువ రాజకీయ నాయకులంగా కుటుంబ సభ్యుల్లో గడపడం తక్కువ అవుద్ది. కానీ గడిపిన ఆ కొన్ని క్షణాలు గుర్తొచ్చినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది.